నా బిడ్డ, మీరు క్రిస్మస్ పండుగను ఆచరించే తీరు చూస్తూ ఉంటాను. చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. కొత్త బట్టలు, ఇండ్లన్నీ శుభ్రము చేస్తూ, వాటికి రంగులు వేస్తూ, ఇంకా పిండి వంటలు చేస్తూ ఉంటారు. నేను మిమ్ములను అన్ని విషయాలలో క్షమించాను, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని వాక్యంలో ఉన్నది కదా. మరి మీరు కనీసం మీ తల్లి తండ్రులను, మీ తోబుట్టువులను, అత్తలు కోడళ్లను, కోడళ్ళు అత్తలను, కుటుంబాల్లో ఒకరిని ఒకరు ప్రేమించే క్షమించే మనస్సు మీకు ఉండాలి. ఇంకా ఎంతకాలం ఇలా మార్పు లేకుండా మీ భక్తిని కొనసాగిస్తారు? ఇప్పటి నుండి అయినా మార్పు చెందండి. లేకపోతే లోకంలో క్రైస్తవులు అని పిలువబడతారు, కాని పరలోకంలో మీకు స్థలము ఉండదు.